చెప్పండి పేరేం పేరు? నా పేరు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాల్ నుంచి. ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లం అంటే ఫస్ట్ L1 L2 L3 L4 సందులు వచ్చాయి. ఓకే. సందులు వచ్చి నరం ఇట్లా ఇరికింది. దాని తర్వాత కరీంనగర్ వచ్చాను. కరీంనగర్ వచ్చి ఆడ 4 సార్లు తోమిచ్చినాక ఇంకా అది నొప్పి తగ్గలేదు. అది తర్వాత ఈ కీళ్ళవాతం వచ్చింది. ఈ కీళ్ళవాతం వచ్చాక దీంతో ఇప్పుడు చాలా రోజులు ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది తిప్పల పడబట్టి. నాకు అన్నాడు తిరుపతి అన్న ఉండి అన్న ఊరికి ఎంతకాలం ఇట్లా తిప్పల పడతాం, మనం ఇట్లా మంచిర్యాల పోదాం, అక్కడ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఉన్నదని అన్నాడు. సరే అన్న దేనికన్నా ముందుగా హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ పోతే వాడు పప్పు తినకు, ఈ చికెను మటన్లు ఇంకేదో చిక్కుడుకాయ ఇవన్నీ కొన్ని చెప్పిండు. అయితే సరే అని చెప్పిన ఆడ 30-40 గ్లూకోజ్లు ఎక్కినాయి, అయినా ఏం నయం కాలే. ఇక తర్వాత ఈ తిరుపతి నెంబడి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు మొన్న ఈరోజు ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నిన్న ట్రీట్మెంట్ జరిగింది కదా, ఎట్లా మీకు ఏమనిపించింది? ట్రీట్మెంట్ మంచిగా ఉన్నది, ఓకే, అందులో తేడా లేదు, ఏం లేదు, కానీ ఓర్చుకునే శక్తి ఉండాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. అయిపోయాక ఇంకెట్లుందో ఒకసారి అడుగుతాను, చెప్పండి అప్పుడు. ఓకేనా? రిలాక్స్. ఓకేనా? ఓకే ఓకే, ఏం కాదు. ఒక్కసారి చేయలేక గురి చేస్తాం. మీకు భుజాలు కూడా ప్రాబ్లం ఉన్నాయి కదా. ఓకే, ఏం కాదు, మెల్లగానే చేస్తాను. మీకు కొంచెం పెద్ద ఏజ్ కాబట్టి ఎవరికి ఎట్లా చేయాలో అట్లే చేస్తాం అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం లూజ్ వదిలేయండి. ఓకే ఓకే, ఎట్లుంది? ఓకేనా? ఓకే, పడుకోండి. ఎందుకంటే ఒక్క నిమిషం అట్లే ఉండండి. లూజ్ వదిలిపెట్టుంటే ఏం కాదు. ఓకే, ఏం కాదు, రిలాక్స్. లూజ్, ఫ్రీగా ఉండాలి. కీళ్ళ వాతానికి, నొప్పులకి, నాకు నడుము నొప్పికి అన్నిటికీ సెట్ అవుతాయి అన్నమాట. లూజ్. ఓకే, లూజ్, ఫ్రీగా ఉండండి. లూజ్. ఓకే, ఏం కాదు. ఓకే, ఏం కాదు. పడుకో. ఓకేనా? ఇబ్బంది అవుతుందా? ఇది పెట్టుకోండి. నా దిక్కు తిరగండి, ఇది దిక్కు తిరగండి. ఓకే, ఇది మలుచుకోండి. పట్టుకోండినా. లూజ్. అమ్మో, ఓకే, అమ్మో, ఇది దిక్కు తిరగండి. కొంచెం మర్చుకోవాలి అంతే, ఏం లేదు. ఏంటి అంటే బోన్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడ సెడి చేసుడు కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తాను. ఏడి ఆడి సెడి చేసి కూర్చొని పెడతాం అన్నమాట. అమ్మో, ఓకే, చక్కగా పండుకోరు అట్లే కూర్చుంటాయి. మీకు L4 ప్రాబ్లం ఉంది కదా, అవన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకే అమ్మా, ఓకే, ఏం కాదు. రైట్. ఏం లేదు, సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం ధైర్యం చేసుకోవాలి అంతే.
పెద్దగా అందరు అనుకున్నట్టు ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ మంచిగా కొంచెం ఓపిక పట్టుకొని ధైర్యం చేసి వస్తే ఆ నొప్పులు గిప్పులు అన్నీ పోతాయి. ఎందుకు విన్నా కూడా రక్త సరఫరాతోటే మొత్తం అన్నమాట. రక్త సరఫరా కరెక్ట్ అయిందంటే అన్నీ సెట్ అయిపోతాయి. లూజ్ వదిలిపెట్టాన్ని. ఇప్పుడు తీసుకోండి, వదిలేసేయండి. ఓకే 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 ఓకే. అమ్మో కదిలే మొత్తం. ముందుకు ఓకే ఓకే. వచ్చిందా? ఓకే, కొంచెం కిందికి జరగండి. ఓకే, ఉల్టా పడుకోండి, బోర్లు పక్కన పడుకోండి. రైట్. ఓకే, లూజ్ లూజ్. ఓకే, లూజ్ చేయండి. ఇంకా లూజ్ ఇలానే చేస్తా. ఊపిరి తీసుకోండి, వదిలేసేయండి. ఓకే, మళ్ళీ ఊపిరి తీసుకోండి, వదిలేసేయండి. ఓకే, అయిపోయింది 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 అయిపోయింది. లూజ్ ఉందండి. ఓకేనా? ఏం లేదు కదా. సో ఇప్పటివరకు ఏంటంటే బోన్స్ కరెక్ట్ అలైన్మెంట్స్ ఎక్కడెక్కడ కూర్చుని పెట్టింది, అంటే బొక్కలు ఏడి ఆడ కూర్చుని పెట్టినా. ఇప్పుడు కొన్ని కప్స్ పెడతా, కొన్ని డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేస్తా. ఓకేనా? ఏం కాదు. ఓకే, ఇది ఫైర్ కప్పింగ్ అంటారు అనమాట. ఓకే, ఏం భయపడకండి, నొప్పులు ఏముండే. ఓకే, ఇంతేమన్నా నొప్పి ఉందా? ఏం ఉండదు నొప్పి. నొప్పులన్నీ గుంజేస్తాయి, ఏడి ఆడి బొక్కలు కూర్చొని పెడతాయి. ఇట్లా చేస్తే మంచిగా పని చేస్తాయి అన్నమాట. బాడీ మొత్తం పెడతా, అల్కగా అవుతుంది పానం, మంచి అల్కగా అయిపోతుంది. పట్టుకుంటే అయస్కాంతం పట్టుకుంటాయి, కానీ మంచిగా గుంజేస్తాయి నొప్పులు బాగా. మన దగ్గర కంటే వేరే దేశాలలో బాగా యూజ్ చేస్తారు. మన దగ్గర అంత తెలియదు చాలా మందికి దీని విలువ ఏందనేది. ఎట్లండి, ఏమనిపిస్తుంది? గుంజుకొస్తానే. ఇప్పుడు వదిలితే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఇది ఒక మంచి ట్రీట్మెంట్ అనమాట. ఇది కప్పింగ్, ఫైర్ కప్పింగ్ అంటారు దీన్ని. బ్లడ్ ఫ్లో మంచిగా చేస్తాను అనమాట, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యేటట్టు చేస్తాను అనమాట. నొప్పులు ఉన్నా పైకి హీల్ చేసేసుకుంటుంది, గుంజేసుకుంటుంది. పాత రక్తం పై కొత్త రక్తం వస్తుంది అక్కడికి, దానివల్ల నొప్పులు గుంజేసుకుంటుంది పైకి. అట్లా నరాల్లో ఏమైనా ముద్ద కట్టినా, మజిల్ ఏమైనా పట్టుకున్నా మొత్తం రిలీజ్ చేసేస్తుంది, ఫ్రీ చేసేస్తుంది అనమాట. అట్లా మంచి ట్రీట్మెంట్ ఇది. కానీ చేసే విధానం తెలవాలి, చేసుకునే వాళ్ళు కొద్ది చేసుకోవాలి అంతే. చేసుకుంటే మంచిది, 100% సక్సెస్ ఇది. తీసేస్తానే లీజ్ అవుతుంది మొత్తం. మరకలు పడతాయి, టెన్షన్ పడకూర్రి. 3 నుంచి 7 రోజులు ఉంటాయి మరకలు. ఇంత గట్టిగా పట్టేస్తాయి అన్నమాట. సౌండ్ చూసి ఎంత వస్తానే.
ఇది ఒక రకం ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు వేరే చేస్తా. ఇది హ్యామర్ థెరపీ అంటారు. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. దీంతో కూడా బోన్స్ కరెక్ట్ కూర్చుంటాయి. ఏం ఏం కదా ఏం కదా ఏం కదా ఏం కదా ఏం కదా ఏం కాదు. ఏం లేదు, మిషన్తో వైబ్రేట్ చేసినట్టు అవుతుంది, కానీ ఇది మాన్యువల్. ఆయిల్ పెడతా కొంచెం, ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఆయిల్ సెట్ చేస్తానా. ఏదన్నా నొప్పులు గుంజేస్తుంది. ఆయిల్ బాగా పవర్ఫుల్ ఆయిల్. మళ్ళీ చింగ ఎగరాలు 20 సంవత్సరాలు తిరగని లెక్క. ఇప్పుడు ఫైర్ కప్పింగ్ లో ఇంకొకటి చేస్తా, మసాజ్ చేస్తా. కొంచెం ఓర్చుకుంటే ఏం కాదు. మంచిగా ఉంటుంది ఇది కూడా. ఇది ఒక రకం థెరపీ అన్నమాట. ఇది పింగాణి పాత్రం. ఇది మంచి ఎగ్గుతుంది కూడా. ఎగ్గుతుందా జబర్దస్త్. అబ్బో, నొప్పులని గుంజెత్తా అంటే అవన్నీ ఇట్లా అయిపోయింది. ఓకేనా, ఇబ్బంది అవుతుందా? అయిపోయింది. ఎలా ఉంది? మంచిగా ఉంది, అలకగా ఉన్నది. అలగా ఉందా? ఏడో నొప్పి లేదు. నొప్పి లేదు. ఈ చెక్కలతోటి బొక్కలు ఇవ్వకుండా పెట్టుకుని మామూలు ముచ్చట కాదు. ఆ గ్లాసులతోటి మంచి రిజల్ట్ ఉన్నది. బాడీని మొత్తం గుంజేస్తాను, ఎక్కడికక్కడికి సాపు చేస్తాను. బయట ట్రీట్మెంట్ కి మన ట్రీట్మెంట్ కి తేడా ఏంటి? చాలా తేడా ఉన్నది. చాలా తేడా. బయట ట్రీట్మెంట్ అంటే వాళ్ళు కేరళ వాళ్ళకి ఇట్లా ఆయిల్ పోసి చేతితో రుబ్బి పంపించేది, కానీ మీ ట్రీట్మెంట్ అట్లా కాదు. అది మంచి ట్రీట్మెంట్, ఎవరైనా చేయించుకోవాల్సిందే. అందరికి చెప్తారా మరి వెళ్ళిన తర్వాత? అందరికి చెప్తా. అందరికి చెప్పండి, మంచి ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా చేస్తా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.